హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక వెరైటీ రెసిపీని మనం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అదే అండి స్పానిష్ ఆమ్లెట్. ఎప్పుడు తినే ఆమ్లెట్ కాకుండా వెరైటీగా టేస్టీగా ఈరోజు స్పానిష్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ని మీరు ట్యాప్ చేసినట్లయితే మన ఛానల్లో వచ్చే వెరైటీ రెసిపీస్ ఇంకా రెమెడీస్ మీరు మిస్ అవ్వకుండా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అంతేనండి, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఇది చేయడం కూడా చాలా సింపుల్ అండి, ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా ఒకసారి మీరు ట్రై చేశారంటే తప్పకుండా మళ్ళీ ట్రై చేయాలి అనిపిస్తుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి, అలాగే ఒక క్యారెట్ సన్నగా తురుముకొని వేసుకోవాలి ఇలా. ఇప్పుడు అలాగే క్యాప్సికమ్, ఇవన్నీ కొద్దిగా ఒక నిమిషం పాటు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేయాలి. ఇప్పుడు మూత పెట్టి మరి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తురుముకున్న ఒక ఆలు తీసుకోవాలి. పొటాటో అండి సన్నగా తురుముకొని ఇలా వేసి బాగా కలుపుకోవాలి, అంతా కూడా మిక్స్ అయ్యేలాగున. ఈ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. అలాగే ఇది క్వాంటిటీ కూడా మనకు బ్రేక్ఫాస్ట్లోకి చాలా సఫిషియెంట్గా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్లో కూడా తీసుకోవచ్చు. కిడ్స్ కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ ఆమ్లెట్ని. ఇవన్నీ కూడా ఒక 50% వరకు బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో 3 కోడిగుడ్లను తీసుకోవాలి. ఇక్కడ మనం 3 కోడిగుడ్లు గిన్నెలోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు వీటిలో ముందుగా చల్లార్చి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్. మనం ఇందులో ఆల్రెడీ పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇది అంతా కూడా బాగా మరొకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి బాగా హీట్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి మనం ఆమ్లెట్ని ఎలా స్ప్రెడ్ చేస్తూ వేస్తామో అలా వేసేయాలి. ఇక్కడ మనం తీసుకున్న ఈ ఎగ్ బ్యాటర్ని నేను ఒక పావు భాగం పక్కన ఉంచుకున్నాను. దీంట్లో 75% ఇలా వేసిన తర్వాత పైన సన్నగా తురుముకున్న చీజ్ని వేసి ఇలా చీజ్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన పక్కన పెట్టుకున్న ఈ కొద్దిగా కూడా ఈ ఎగ్ బ్యాటర్ని అంతా స్ప్రెడ్ చేస్తూ వేయాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించాలి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ని మనం టర్న్ చేసి మరొక వైపు కూడా బాగా వేయించుకోవాలి. ఇలా టర్న్ చేసి రెండో వైపు కూడా మరి ఒక 2 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత మనకు లోపల చీజ్ అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోయి చాలా టేస్టీగా స్పంజీగా ఎంతో ఎమ్మీగా ఉంటుంది ఈ స్పానిష్ ఆమ్లెట్. మీకు నచ్చిందా? అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయటం అసలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసినట్లయితే
మన ఛానల్లో వచ్చే వెరైటీ రెసిపీస్ అండ్ రెమెడీస్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ ముందుగానే వస్తుంది. ఇప్పుడు రెండు వైపులా బాగా ఆమ్లెట్ ఉడికిపోయింది. ఎంతో చక్కగా స్పంజిగా ఎమ్మీగా చూస్తూ ఉంటే మీకు కూడా ఇట్లా తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.